అందరికీ నమస్కారం. ఈ మధ్య మంచి కోసం నేను అడుగులు వేస్తూ ఉన్నా గానీ, ఊహించిన ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. ఇంక ఇటువంటి మూమెంట్‌లో టూ మచ్ డెప్త్‌గా కొన్ని వీడియోలు ఇంక వద్దనుకుంటున్నా. స్మూత్‌గా, సింపుల్‌గా కొన్ని వీడియోలు ఇస్తాను. అందులో భాగంగా 'ప్రజారాజ్యం పార్టీ' ఇది చిరంజీవిది కదా! ఆ! బట్ 1980స్‌లోనే ఒక సినిమా వచ్చింది. 'రాజకీయ చదరంగం' ఐ థింక్ సో. వెనకాల అటాచ్ చేస్తాను చూడండి. అందులో మన ఏఎన్నార్ గారు ముఖ్యమంత్రి. ఆ సినిమాలో క్యారెక్టర్. ఆ సినిమాలో ఏఎన్నార్‌ని కాపాడే వ్యక్తిగా కృష్ణ పోలీస్ ఆఫీసర్. ఒకే పార్టీలో ఉంటూ గోతులు తవ్వే బ్యాచి ఈయన ఎవరు? కోటా శ్రీనివాసరావు. ఇక పార్టీకి ఫండింగ్ ఇచ్చి మొత్తం నడిపించే క్యారెక్టర్ వచ్చేసి ప్రభాకర్ రెడ్డి. ఒకప్పుడు రాజకీయాలను చూసి ఇవేం రాజకీయాలు అనుకున్న ఉన్నారు. నేడున్న రాజకీయాలు చూసి ఛీ ఇదేం రాజకీయంరా అంటున్నారు. అంటే ఒకప్పుడే బెటర్. బట్ ఆ ఒకప్పుడు ఎలా ఉండేది ఏంటి అన్నప్పుడు సినిమా చూడండి బాగుంది. ఏం లేదు వీడియో నేను చెప్పాల్సింది ఏంటంటే రీసెంట్ టైమ్స్లో పొలిటికల్ పార్టీల పరంగా అన్నప్పుడు పేర్లు వచ్చేసి ఎక్కడ చోట సినిమాలో లింక్ అవుతూనే ఉన్నాయి. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెడతానికి కారణం అన్నప్పుడు రాజకీయాలకు రావాలి, ప్రజలకు సేవ చేయాలని అనుకున్నాడు. బట్ ఈ పార్టీ పేరు ఏం పెట్టాలి అనుకున్నప్పుడు బహుశా ఈ సినిమానే ఆయనకి క్లిక్ అయి ఉండొచ్చు. ప్రజారాజ్యం అదే కంటెంట్ అనిపించి ఉండొచ్చు. పద్మల స్టూడియోస్ బ్యానర్ మీద తీసే సినిమాని మన నాగేశ్వరరావు అండ్ కృష్ణ వీళ్ళు నటించున్నారు. ఈ సినిమా తీసినప్పుడు ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు ఉన్నారు. ఆయన టార్గెట్ చేసి సినిమా తీసినట్టు అంటారు ఇప్పుడు కూడా చాలామంది. ఈ కృష్ణ చాలా సినిమాలు తీశాడు ఎన్టీఆర్ టార్గెట్ చేస్తూ, అందులో ఇది ఒకటి. సో మన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి స్ఫూర్తి మన ఏఎన్ఆర్ కృష్ణ కలిసి నటించిన సినిమా. వీళ్ళ కృష్ణ వాళ్ళ బ్యానర్ లేదు, పద్మల స్టూడియోస్ ఈ సినిమా కూడా యూట్యూబ్లోనే ఉంది. హ్యాపీగా కుదిరినప్పుడు చక్కగా చూడండి. మళ్ళీ చెప్తాను, రాజకీయం అన్నప్పుడు సొంత పార్టీలు ఉంటుంటే వాళ్ళు కూడా ఎంత ప్రమాదకరంగా ఉంటారన్నది ఈ సినిమా చూస్తే తెలిసింది.